హే ఫ్రెండ్స్, రేపు డ్యూడ్ సినిమా ఉంది. ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ రుణపడి ఉండండి. మన ప్రదీప్ రంగనాథన్కి వెళ్ళండి, తప్పకుండా వెళ్ళాలన్నమాట. ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. అండ్ మన రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా మరీ వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి అనేటటువంటిది మీకైతే ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది అనమాట. నిజంగా ప్రదీప్ అయితే ఒక రేంజ్లో ప్రమోషన్లు చేస్తున్నాడు తన డ్యూడ్ సినిమాకి. సినిమా బుకింగ్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. నేనైతే రేపు ఎప్పుడైనా సరే తెలుగు సినిమా ఒకటి, తమిళ సినిమా ఒకటి రిలీజ్ అవుతుందంటే ఖచ్చితంగా మన తెలుగు సినిమాకే నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. తెలుగు సినిమాకి ఎక్కువ వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తా. కానీ రేపు మన ఉంది, సిద్ధుది ఉంది అండ్ ప్రదీప్ ఉంది. దేనికి వెళ్తున్నా అంటే ఖచ్చితంగా ప్రదీప్ దానికి వెళ్తా. ఎందుకంటే తనంటే నాకు పర్సనల్గా ఈ మధ్యన కొద్దిగా ఇష్టం ఏర్పడింది. తన మీద అభిమానం కూడా. తను చాలా ఇన్నోసెంట్, చాలా ఇది. రీసెంట్గా అంటే ఒకటి కావాలని చేశారనమాట. ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. నాకు ఈ హైదరాబాద్ వాళ్ళంతా కుటుంబంతో సమానం, అంటే నాకు హైదరాబాద్లో కుటుంబం ఉంది అని చెప్పి ఫ్యాన్ తన మీద జోకులు వేస్తుంటే తనకెళ్ళి ఆశ్చర్యంగా చూడటం, ఏదో తన జోకు నవ్వినట్టు. ఇంత ఇన్నోసెంట్ విన్నాను అని చెప్పి నాకైతే అనిపించింది. ఒకసారి లుక్స్ గురించి ట్రోల్ చేసినప్పుడు కూడా, సార్ మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా లుక్స్ గురించి అన్నది కానీ అంటే లేదు సార్, నాకు ఇది అలవాటే. ఎందుకంటే నేను తమిళ్లో కూడా ఇలాంటి చాలా ఫేస్ చేశాను. ఈడు హీరో ఏంటి అని చెప్పి నన్ను చాలామంది అన్నారు అని చెప్పి అన్న అయితే చెప్పిండు అనమాట. నిజంగా ఆయన ఇన్నోసెన్స్ చూసి అంటే ఒక స్టేజ్కి వెళ్ళిండు. ఆల్మోస్ట్ 100 కోట్ల సినిమాలు 2 ఉన్నాయి ఆయన. ఇది కూడా ఈజీగా 100 కోట్లు కొట్టేటువంటి అవకాశాలే ఎక్కువగా కానొస్తున్నాయి. గట్టిగా మాట్లాడితే ఈ దివాళీకి తను విన్నర్ అయినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ అంత ఇన్నోసెంట్, ఫ్యాన్స్తో అంత తగ్గుండడం నిజంగా గ్రేట్గా గ్రేట్ అని. అందుకే నేనైతే డ్యూడ్ సినిమాకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. డ్యూడ్ సినిమాకే వెళ్ళేటటువంటి అవకాశాలు నేనైతే ఎక్కువగా ఉన్నాయి అనమాట. ముందైతే డ్యూడ్ రివ్యూ మన దాంట్లో వస్తే, ఆ తర్వాత తెలుసు కదా రివ్యూ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ లోపలే ఉన్న ప్రీమియర్స్ లైక్ తెలుసు కదాకి ప్రీమియర్స్ పడ్డాయి అనుకో, ఖచ్చితంగా దానికి వెళ్ళేటటువంటి ప్రయత్నం అయితే చేస్తా. ఆల్రెడీ మిత్రమండలి సినిమా రివ్యూ చేశా, అది కూడా వెళ్ళి చూసేటటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఎందుకు వెళ్ళాలి ప్రభాస్ ఫ్యాన్స్ అండ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అంటే, ముందు రామ్ చరణ్ సినిమా దగ్గర నుండి వస్తున్నాను నేను. రామ్ చరణ్ పెద్ద సినిమా ఒక్కడంటే ఒక గ్లిమ్స్ రిలీజ్ అయింది, 2-3 లుక్స్ అయితే రిలీజ్ చేశారు. అంతకుమించి ఇంకేమి మన ముందు అయితే పెట్టలేదన్నమాట బుచ్చిబాబు గారు. కానీ మనం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఎప్పుడు వస్తాయిరా అంటే సాంగ్స్ ఎప్పుడు వస్తాయి అనేటటువంటి దానికోసం మరీ వెయిట్ చేస్తున్నాం. రీసెంట్గా సాంగ్ షూటింగ్ కూడా ఒకటి జరిగింది. కొమ్మ మీద నుంచొని మన రామ్ చరణ్ అన్న డ్యాన్స్ వేసేది. సో అది ఎప్పుడు వస్తుంది రా అంటే, మన డ్యూడ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి బుచ్చిబాబు గారు అయితే రావడం జరిగింది. అక్కడైతే పెద్ద సినిమా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు చూసారో లేదో, పెద్ద సినిమాలో ఒక లవ్ సాంగ్ ఉంది. ఆ లవ్ సాంగ్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. షూటింగ్ కూడా అయిపోయింది, వేరే లెవెల్ దిగింది. మేము అనుకున్న దానికి 10 times చాలా అంటే చాలా పెద్దగా, చాలా మంచిగా అయితే ఆ సాంగ్ వచ్చింది. కాబట్టి ముందు ఎలివేషన్ సాంగ్ రిలీజ్ చేద్దాం అనుకున్నాం. పెద్ద టైటిల్ సాంగ్ ఒకటి ఉందంట, ముందు అది రిలీజ్ చేద్దాం అనుకున్నారంట. కానీ అది వద్దు, ఈ లవ్ సాంగ్ దానికన్నా చాలా బెటర్గా వచ్చింది. ఏఆర్ రెహమాన్ గారు అయితే కుమ్మేశారు అనేటటువంటి ఉద్దేశంతో ముందు ఆ సాంగ్ని రిలీజ్ చేయబోతున్నాం అని చెప్పి బుచ్చిబాబు గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే తెలియజేసిండు. బబ్బా నిజంగా థ్యాంక్ యూ అనిపించింది. ఎందుకంటే ప్రదీప్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టకపోతే మన బుచ్చిబాబు వచ్చేవాడు కాదు. బుచ్చిబాబు రాకపోతే ఏ విధమైనటువంటి అప్డేట్ వచ్చేదే కాదనమాట. సో త్వరలో రిలీజ్ చేస్తాం. డేట్ అయితే చెప్పలేదు. నా గెస్సింగ్ కరెక్ట్ అయినట్టయితే ఈ దివాళీకే రావచ్చు అని చెప్పి అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే దివాళీకి మించింది లేదు కదా, ఈ మంతే అన్నారు. ఇప్పట్లోనే లవ్ సాంగ్ వస్తుందంటే దివాళీలో అనౌన్స్ చేయొచ్చు, లైక్ ప్రోమో రిలీజ్ చేయొచ్చు. ఎప్పుడు రిలీజ్ చేస్తాం అనేటటువంటిది త్వరలో మనకు చెప్పొచ్చు. మ్యాక్సిమం ఈ మంత్లోనే పెద్దికి సంబంధించి ఆ లవ్ సాంగ్ దిగిద్ది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నేనైతే మరీ వెయిట్ చేస్తాను. ఒక్కసారి సాంగ్ రిలీజ్ అయిందంటే అందరం కూడా మర్చిపోతాం. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ గుమేషన్ అని చెప్పి బుచ్చిబాబు గారు అయితే చాలా అంటే చాలా కాన్ఫిడెంట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రభాస్ ఫ్యాన్స్ ఎందుకు వెళ్ళాలి అనేటటువంటిదేగా ఆల్రెడీ నేను ఒక వీడియో చేశా, దాంట్లో అయితే డిస్కషన్ చేశా. మన ప్రదీప్ ఏం చెప్తానంటే మాట్లాడుతూ హను రాఘోపుడి గురించి కూడా కొన్ని ఎలివేషన్లు ఇచ్చాను అనమాట. లైక్ ఈ ఫౌజీ అంటే ఆయన ఫిక్స్ అయిపోయిండు. ఫ్యాన్స్ అందరం అదే అంటున్నారు, అందరూ అదే ట్రైన్ చేస్తున్నారు. సో హను ప్రభాస్ సినిమా అంటే బాగోదు అని చెప్పి ఫౌజీ అని చెప్పి ఆయన అన్నాడు అనమాట. ఆయన ఏమన్నంటే ఫౌజీకి సంబంధించి కొన్ని క్లిప్స్ అయితే నాకు హను గారు చూపించారు. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. అవి చూసే నాకు వేరే లెవెల్ అనిపించింది అనేటటువంటి మాట అయితే ఆయన చెప్పిండు అనమాట. ఇక ఆయన చెప్పిన తర్వాత హను గారు మాట్లాడదామని చెప్పి స్టేజ్ అయితే ఎక్కిండు. స్టేజ్ ఎక్కిన తర్వాత అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఫౌజీ అనేటటువంటి నినాదాలు చేశారు. ఆయన మాట్లాడుతుండు లైక్ ఆ ప్రదీప్ రంగనాథన్ గురించి, ఆ డ్యూడ్ సినిమా గురించి, సినిమా చూడండి అనేటటువంటిది మాట్లాడదామని చెప్పి ఆయన స్టేజ్ ఎక్కిండు. కానీ ఏ మాత్రం కూడా ఆయన ప్రభాస్ ఫ్యాన్స్ మాట్లాడనివ్వలేదు. ఏ మాత్రం కూడా ఆయన ఊపిరైతే మెసులుకోనిలేదు. ఇంకెమ్మటే ఖచ్చితంగా ఈ బర్త్డే రోజే మీరు చూస్తారు అనేటటువంటిది రివీల్ చేసిండు. ఇక ఏం కావాలరా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. మరి ఏమవుతుంది ఈ బర్త్డే పునస్కరించుకొని ఏం రిలీజ్ చేయొచ్చు అంటే, ఫస్ట్ లుక్ కావాలంటే ఫస్ట్ లుక్ అని చెప్పి ఆగిపోయిండు. మరి టైటిల్ రివీల్ కావాలనంటే చెప్తాం ఫౌజియా కాదా అనేటటువంటిది 100% చెప్తాం అనేటటువంటిది కూడా ఆయన అయితే అఫీషియల్ అప్డేట్ ఇచ్చిండు. ఈ విధంగా 2 అప్డేట్స్, ఒకటి మన మెగా ప్రిన్స్ రామ్ చరణ్దే, మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మన రెబలోడి అప్డేట్ ఒకటి, మన రామ్ చరణ్
చరణ్ గారు అప్డేట్ ఒకటి 2 వచ్చిన తర్వాత నాకైతే ఇంతకు మించి ఏం కావాలి, ఇంతకు మించి ప్రదీప్ రంగనాథన్ డ్యూట్ సినిమా చూడడానికి రీజన్ ఏం కావాలరా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగిందనమాట. ఓకే, లవ్ సాంగ్ ఎలా ఉండొచ్చు అండ్ రిలీజ్ చేసేటటువంటి ఈ యొక్క టైటిల్ ఎలా ఉండొచ్చు, ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారా అనేటటువంటిది క్లారిటీగా మాట్లాడాలంటే ఏఆర్ రెహమాన్ ఎలివేషన్ సాంగ్స్కి అంటే వేరే వేరే వాటికి సరిగ్గా ఇవ్వకపోవచ్చు, కానీ లవ్ సాంగ్స్ బీభత్సంగా ఇస్తాడు. లవ్ సాంగ్ ఆయన ఇచ్చినటువంటి మ్యూజిక్ వేరే వాళ్ళు ఇవ్వలేరు అనమాట. ఐ సినిమా ఉందా, ఈ సినిమాలో వేరే వేరే సాంగ్స్ ఉంటాయి, అంటే చాలా సాంగ్స్ ఉంటాయి అనమాట. వాటన్నిటిలో నాకు బాగా నచ్చేది నువ్వుంటే నా జతగా అనేటటువంటి సాంగ్ చాలా హైలైట్గా అనిపిస్తుంది. అది లవ్ సాంగ్, అంటే లైక్ లవ్ ఫెయిల్యూర్ లాంటి సాంగ్. ఆ తర్వాత పరేషాన్ అయ్యే సాంగ్, అది ఇంకా హైలైట్ అనిపిస్తుంది. వీటన్నిటికి మించి అసలు ఈ సినిమాలో బాగా క్లిక్ అయింది, ఎక్కువ వ్యూస్ వచ్చింది, ఎక్కువ రీచ్ వచ్చింది అయితే పూలనే కుళ్ళుకేయమంట సాంగ్. ఆ సాంగ్ ఫస్ట్ తమిళ్లో తీసి దాన్ని డబ్ చేసిన తర్వాత కొద్దిగా ఏఆర్ రెహమాన్ గారు ఈ లిరిక్స్ తెలుగులో చేంజ్ చేయాలని చెప్పి స్పెషల్ కేర్ తీసుకొని మరి ఈ సినిమాలో ఆ సాంగ్ కోసం ఫోకస్ పెట్టినట్ట. దానివల్ల ఆ సాంగ్స్ అయితే అంత బాగా వచ్చాయి. మామూలుగా ఉంటుందా ఫ్రెండ్స్, ఆ పూలనే కులికేయమంట శంకర్ గారు అక్కడక్కడ కొద్దిగా ఫెయిల్ అయ్యి ఉండొచ్చేమో, కానీ ఏఆర్ రెహమాన్ ఆ మ్యూజిక్ ఇవ్వటంలో అయినా ఆ సాంగ్స్ ఇవ్వటంలో అసలుకే ఫెయిల్ కాలేదు. వేరే లెవెల్ సాంగ్స్ ఇచ్చిండు, వేరే లెవెల్ బీజం ఇచ్చిండు. ఇక నువ్వుంటే నా జాతగా ఎప్పటికి కూడా లూప్లో వెంటనే ఉంటాం మనం, విని 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 ఆ సాంగ్ కరిగిపోవాలి తప్ప మనకైతే ఏమాత్రం బోరుకొట్టదు. సో లవ్ సాంగ్స్ మీద ఆయనకంటూ ఒక గ్రిప్ ఉంది. అదేవిధంగా ఈ జాహ్నవి మరియు రామ్ చరణ్ లవ్ ఎక్స్పెక్ట్ చేసేటటువంటి సాంగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. అంటే ఆయన కొమ్మ మీద నుంచి డ్యాన్స్ వేసేది, ఆ హెయిర్ కట్ మీరు చూడొచ్చు అనమాట. మొత్తం లాంగ్ హెయిర్, వెనకైతే హెయిర్ భయంకరంగా పెంచిండు, గడ్డం కూడా పెంచిండు. ఒక రంగస్థలంలో అంటే ఆ రంగమ్మ మంగమ్మ లాంటిది, లేకుంటే ఎంత చక్కగా ఉన్నావే లాంటి సాంగ్స్ టెంప్లెట్ మీద మన ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. ఇప్పటిదాకా మన డిఎస్పీ గారి మ్యూజికే ఉన్నాం, మన పుష్పాలో విన్నా, రంగస్థలంలో విన్నా డిఎస్పీ గారి మ్యూజికే ఉన్నాం, కానీ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అంటే ఎలా ఉంటుంది అనేటటువంటిది మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటిది మనం క్లియర్ అండ్ క్లుప్తంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు మరీ కలుగుతుంది. అండ్ ఎలా రామ్ చరణ్ అన్న డ్యాన్స్ కూడా ఇరగదీస్తానంట. సో ముందు ఎలివేషన్ సాంగ్ కాకుండా ఈ సాంగ్ రిలీజ్ చేద్దామని అనుకున్నారంటే మనమైతే 100% అనుకోవచ్చు సాంగ్ వేరే లెవెల్ ఉంటుందని. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిందే హను ప్రభాస్. లైక్ రాజాసాబ్ సినిమా వచ్చిందాక, రాజాసాబ్ సినిమా రిలీజ్ అయిన దాకా ఈ స్పిరిట్ నుంచి అయినా ఫౌజీ నుంచి అయినా ఏ విధమైనటువంటి అప్డేట్లు రావు అని చెప్పి వాళ్ళే అఫీషియల్గా తెలియజేశారు. దానివల్ల ఏం జరిగిద్దంటే ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు, అంటే ఏది ఫౌజీ ఏది రాజాసాబ్ అనేటటువంటిది కన్ఫ్యూజ్ అవుతారు. దానివల్ల కొద్దిగా నెక్స్ట్ వచ్చేటటువంటి సినిమా మీద ఎఫెక్టివ్ పడవచ్చు, ఇప్పుడు ఆడుతున్నటువంటి సినిమా మీద కూడా ఎఫెక్టివ్ పడవచ్చు. ఎలా అయితే ఆదిపురుష్ సినిమా మీకు గుర్తుందో లేదో, ఆదిపురుష్ సినిమా టైంలో సలార్కి సంబంధించిన ఏమీ రిలీజ్ చేయలేదు. ఎప్పుడైతే ఆదిపురుష్ సినిమా రిలీజ్ అయిందో, రిలీజ్ అయిన తర్వాత నెగిటివ్ బాగా స్ప్రెడ్ చేస్తుందో ఆ టైంలో సలార్కి సంబంధించిన టీజర్ని అయితే రిలీజ్ చేశారు. ఎందుకంటే ప్రభాస్ అన్న అంత హేట్ షోట్ నీల్ గారు చూడలేకపోయారు. నేనంటే ఏందో చూపిస్తా అని చెప్పి సలార్కి సంబంధించిన చిన్న టీజర్ అయ్యమ్మో తెలుసుకుంటేనే నాకు అసలు ఇప్పటికి కూడా గూజం వస్తాయి అయ్యా. నిజంగా అది మామూలు మూమెంట్ కదా. నాకైతే అర్ధరాత్రి తెల్లవారుజామున 5ంటికి రిలీజ్ చేస్తా అంటే రాత్రి అంతా నిద్రపోకుండా వెయిట్ చేశా, ఎలా ఉంటుంది అని. దానికి తగ్గట్టే ఆ చెయ్యి చూపించడం అవి మర్చిపోలేను. ఈ విధంగా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు అనేటటువంటి ఉద్దేశంతో మ్యాక్సిమం అన్న అయితే కొద్దిగా లేడీ చేస్తాడు హను అని చెప్పి అనుకుంటా, కానీ ఈసారి బర్త్డే రోజు ఖచ్చితంగా టైటిల్ రివీల్ చేస్తారు. ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తే రిలీజ్ చేయొచ్చు అనేటటువంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే నాకున్నాయి అనమాట. ఇది ఓవరాల్గా రామ్ చరణ్ అన్న సినిమా గురించి మాట్లాడుకున్నా, ప్రభాస్ అన్న సినిమా గురించి మాట్లాడుకున్నా. దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది కూడా తప్పకుండా కింద తెలియజేయండి. మరి మీరు రేపు ఏ సినిమాకి వెళ్తున్నారు, ఈ మిత్రమండలి సినిమా చూసారా లేదా? అండ్ ఎల్లుండి చూసుకున్నట్లయితే కే ర్యాంప్ ఉంది. ఈ దివాళీలో అయితే మిత్రమండలి కుడిచిపోయింది, కొట్టుకోమైంది. అంటే ఇంకా అది దైత్యన సినిమా, ఇక దాని గురించి మాట్లాడి వేస్ట్లేండి. ఆ సినిమా ఫ్లాప్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ఆ తర్వాత రేపు వచ్చేటటువంటి తెలుసు కథలు డ్యూడ్లో ఏది హిట్ అయింది అనేటటువంటిది చూడాలి. ఆ తర్వాత కే ర్యాంప్ ఉంది, మరి అది కూడా హిట్ అవ్వాలని చెప్పి నేనైతే మరీ కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మాట్లాడుకోవాల్సిందే. ఈ అప్డేట్ మీకు ఏ అప్డేట్ నచ్చింది, ఇంకా మీరు ఏ అప్డేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేటటువంటి డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ నమస్కారం.